స్వప్న కృష్ణ వ్లాగ్స్. ఇప్పుడైతే వరితూక మలుకుతున్నాము. వరితూక మలికిన ప్రతిసారి ఇక్కడ పూజ చేస్తాము. ఇప్పుడు ఈయనగా పూజ చేస్తున్నా. పూజ చేసిన తర్వాతనే అలికేస్తాం అన్నాడు ప్రతిసారి వరితూకము. ఇప్పుడైతే పూజ చేస్తుంది. బావ అయితే కొమ్మలు తెస్తుండు. మేము వరి మొలకలు ఎక్కడ వరకు చల్లుతామో అక్కడ గుర్తులు పెట్టడానికి. వరి మొలకలు అయితే సంచులకి వెళ్ళి తీసి ఇక్కడ కుప్పగా పోసినాము. ఇప్పుడు తీసుకెళ్ళి చల్లేసేయాలి పరిగెట్లో. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. బాగా వచ్చింది కారా మొలక. పోయినసారి ఎట్లుండే? ఇంకా కొంచెం పెద్దగా ఉన్నది మొలక. ఇవి వేర్లు అనేటివి పెద్దగా చాలా పెద్దగా ఉన్నాయి. వేర్లు చాలా పెద్దగా ఉంటే మనకు చల్లడానికి రాదు. చిన్న మమ్మీ ఏమైందిరా ఏడుస్తున్నావు? ఇక్కడ మళ్ళీ పొట్టు పెట్టించుకున్నావా? బాగున్నావు గారు. ఇక్కడ మళ్ళీ నాన్న ఎండ దిక్కు మళ్ళీ. ఓకే సూపర్ నాన్న. అక్క ఎక్కడ పోయింది? ఇక్కడ మళ్ళీ చెప్పు. అక్క ఎక్కడికి వెళ్ళింది? స్కూల్కా? ఈరోజు నాయన రాలేడు చేనుకు. నేను స్వప్న విజయ్ అమ్మ మా చిన్న మమ్మీ వచ్చినాము. కొత్తింటి దగ్గర వర్క్ నడుస్తుంది. నాయన ఇంటి దగ్గరనే ఉన్నాడు. ఇంకా జల్దం నింపి ఇచ్చేయండి నాకు. గంపలలో నింపిండి విజయ్ చల్లేద్దాం. ఇక అడుగుమంది చల్లేయాల ఫస్ట్. చల్లేసి వస్తా. సంచిప్పి పోయి విజయ్. గులకల మంది తెచ్చింటి ఇంకా ఉందా చూడు అందులో అడుగు మందులో. బొట్టు మళ్ళీ ఒకసారి కావాలా చిన్న ఉందా? అడుగు గులకల మంది ప్యాకెట్ తీసి ఇసుకలు కలిపి చాలాలి. అందుకోసమే ఇసుక తెచ్చిన ఇంటికి వెళ్ళి. ఇది తిప్పు విజయ్ ప్యాకెట్. అడుగు మందు తెచ్చినాం 2020. ఇది తుకం అలకడం కంటే ముందు చల్లేసేయాలన్నట్టు. నార్మల్గా చల్లేసేయాలి విత్తనాలు చల్లడం కంటే ముందు. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం. ముక్కోటి గొంతుకలు ఒకటైన చేతనం. ముక్కోటి గొంతుక
అక్షరమైన తల్లి పంపనకు జన్మనిచ్చి బదనకు పద్యమిచ్చి భీమ కవికి చదువాల బీజాక్షరమైన తల్లి హాలుని గాథా సప్తసతికి ఆయువులు దిననేల గాథా సప్తశతికి ఆయువులు దిననేల బృహత్ కథల తెలంగాణ కోటి లింగాల కోన జై తెలంగాణ జై జై తెలంగాణ జై వరి తూకం అలకడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది. మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చి ఇంకా మమ్మల్ని అడుగుతుండొచ్చు, మా నాయనను బాగా సతాయిస్తుండొచ్చు. మాకైతే ఫోన్ చేయలేడు, ఎందుకంటే పని చేస్తున్నాం అన్నట్టు ఫోన్ చేయకుంటాడు నాయన. ఇంటికి పోగానే పిల్లలు అయితే తిడతారు మమ్మల్ని, ఎందుకంటే మాకు చెప్పకుండా చేనుకోయినారు మీరు అని. వాళ్ళు మధ్యాహ్నం అన్నం తిని స్కూల్కి వెళ్ళిన తర్వాత మేము చేను దగ్గరకు వచ్చినాము. ఎందుకంటే వాళ్ళకి చెప్తే మళ్ళీ మేము కూడా చేనుకు వస్తామని అంటారు. చేనుకు రాక చాలా రోజులు అయింది కాబట్టి అట్లా పిల్లలు ఇంకా చేనుకు వస్తామని ఏడుస్తారని వాళ్ళకి చెప్పకుండా చేను దగ్గరికి అయితే వచ్చేసినాము. ఒకసారి ఇక్కడ మళ్ళీ ఉన్నాము మీరు ముగ్గురు, తమ్నేల్కి ఫోటో వస్తుంది, ఇట్లే ఇదే పెట్టేస్తా తమ్నేల్. చిన్న మమ్మీ ఇక్కడ చూడు బేటా. ఓకే వెళ్దాం ఇంకా. చాలా రోజుల తర్వాత చేనుకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటి నుంచి రెగ్యులర్ రావాలి, ఎందుకంటే వరి తూకం మలికినాము, ఇడికెళ్ళి రోజు కరియట వేసేది ఉంటుంది, ఇంకా నాటుకు టైం అవుతుంది కాబట్టి రోజు రావాల్సి వస్తుంది చేనుకి. చిన్న మమ్మీ వెళ్దామా ఇంటికి? అక్క కొడుతుందా ఇంటికి పోయినాక? చెప్పకుండా చేనుకి ఎందుకు పోయిరాని? కొడుతుంది కదా అక్క? కొడుతుందా అక్క? చెప్పు, కొడుతుందా కొట్టదా? ఇక్కడ చూడు మమ్మీ, ఏడుస్తున్నావా? అక్క కొట్టకముందే ఏడుస్తున్నావా? కొడుతుందా అని ముందే? సరే ఏడిసేసి మరి. అక్క వస్తున్నామని చెప్పు. అలా